హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. డ్యూటీకి వెళ్ళొచ్చి ఈరోజు వినాయక చవితి కదా, డ్యూటీ ముగించుకొని వచ్చేసాను నేను నైట్. అయితే మనం నాన్ వెజ్ బిర్యానీ అలా తినకూడదు కాబట్టి, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినకూడదు కాబట్టి నేనైతే ఇలా వెజ్ బిర్యానీ పన్నీర్తో ప్లాన్ చేశాను అనమాట. అయితే మనం ఏమేమి తీసుకోవాలో చూసుకోండి ఒకసారి. ఉల్లిగడ్డ 2 పొడుగా కట్ చేసుకున్నా. తర్వాత స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, లావ్ మిర్చి తెలుసుగా, క్యాప్సికమ్ అనమాట ఒకటి తీసుకున్నా. తర్వాత ఒక 8 మిర్చి మధ్యలో చీల్చుకోండి. చిన్న ఒక ఆలుగడ్డ. తర్వాత మనము బిర్యానీ సెట్ 10 రూపాయలు వస్తుందండి, అది వేసుకోండి. మొత్తం సెట్ 10 రూపాయలు వస్తుంది అనమాట. అది కొత్తిమీర, పుదీనా. చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అని వస్తుంది, ఆచి చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అని, అవి 2 వేసుకుంటే చాలు, మస్తుగా అవుతుంది. టమాటా చిన్నవైతే 2, లావు అయితే 1 చాలు. ఇవి తెలుసు కదండి, మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పన్నీర్ అయితే నేను 250 గ్రామ్స్ తీసుకున్నా, చాలనుకున్నా నేనైతే. ఎందుకంటే మేము 4 మెంబర్సే కాబట్టి 250 గ్రామ్స్ అనుకున్నా చాలని. బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇవి. అలాగే రైస్ అయితే నేను దీనికి 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీ రైస్ తీసుకొని మనము ఇంట్లోనే మనం సన్న బియ్యం ఉంటాయి కదా, అవి ఒక చిన్న కప్పు, టీ కప్పు ఉంటుంది కదా, అలాంటివి 2 వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ వేసుకొని నేను ఒక 1 అవర్ అయింది నానబెట్టి, వాటర్లో నానబెట్టేసాను అనమాట. అంటే ఎంత నానితే అంత బాగా వస్తుంది రైస్. ఓకే, ఇవైతే నేను తీసుకున్న ఐటమ్స్. ఈరోజు నేను కొత్తగా వెజ్ చేయాలనుకున్నా, పన్నీర్ బిర్యానీ అని చెప్పి. అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని అనుకోవద్దండి, నాకు చేయాలనిపించింది ఈరోజు, నేను చేస్తున్నాను అనమాట. మీరు ట్రై చేయండి. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా రోజులైంది. 4000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే కాస్త లైక్, షేర్, కామెంట్, కాస్త గంట కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే వంటలోకి వెళ్ళిపోదామా. ఆయిల్ వేసుకోండి. అంటే పన్నీర్ ఇందులో ఎర్రగా వేయించుకొని పక్కకి తీసుకురామంట, అందుకే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటున్నా. నెక్స్ట్ కుకింగ్ కూడా వస్తుంది కాబట్టి. ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోండి ఆయిల్లో. ఇలా ఆయిల్ వేసుకొని బాగా దూరగా వేయించుకోండి. అంటే కొంచెం రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇందులోంచి. ఈ కలర్ వస్తే చాలు, తీసేసుకోండి. ఇంకా ఇదే ఆయిల్లోకి మన బిర్యానీ ఆకు సెట్ ఉందిగా, ఇది వేసుకుంటే కొంచెం వేగాక, కొంచెం వేయించుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కానీ ఆనియన్స్ అవన్నీ అవి వేసుకుందాం. ముందుగా అయితే ఆనియన్ వేసుకోండి, క్యాప్సికమ్, మిర్చి, ఆలుగడ్డ, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ బాగా కలిపేసుకోండి. బాగా వేగనిచ్చాక ప్రస్తుతానికి సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, వేడివేడి నీళ్ళలోకి మిల్ మేకర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉండనిచ్చి తీసేద్దాం. జస్ట్ అలా వేడి నీళ్ళలోకి అలా వేసి తీసేస్తే చాలు. రైస్కి వేడి నీళ్ళు పెట్టుకున్నా. మన కర్రీ ఉడికేలోపు రైస్ నీళ్ళు వేడెక్కుతాయి.
మొత్తానికైతే 15 మినిట్స్ అయింది, బాగానే మగ్గిపోయినాయి. ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం పేస్ట్, టమాటా, కొత్తిమీర, పుదీనా, కారం 1 స్పూన్, బిర్యానీ మసాలా, వన్ కప్ పెరుగు, అలాగే ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిల్ మేకర్, నీళ్ళు బాగా వేడెక్కిపోయినాయి. చివరిగా పన్నీర్ వేసేసుకున్నాం.